ఏలూరు జిల్లా నూజివీడులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలతో జనసైనికులు భారీగా పాల్గొని జై జనసేన నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 8 జెండా దిమ్మలను ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బర్మా ఫణిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు, ఓటములను ఎదుర్కొంటూ కూడా పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ జనసేనను ప్రజల పార్టీగా తీర్చిదిద్దారని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. లక్షలాది మంది జనసైనికుల ఆశీస్సులతో పార్టీ మరింత బలపడుతూ ముందుకు సాగుతోందని, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అత్యున్నత పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు జనసేన పార్టీ 12 సంవత్సరాల నుండి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా జనసేన కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, అలాగే పాత్రికేయుల మిత్రులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ గత 2014 మార్చి 14వ తారీఖు పార్టీ పుట్టినది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ప్రతి సంవత్సరం అనేక రకాలుగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు పడినా నేనున్నానని చెప్పి ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన పార్టీని మరి ఈ రోజు కూడా వెనకడుగేయకోకుండా ముందు నడిపిస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుందని నిరూపించుకున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఫస్ట్ లో ఎంతమంది ఉన్నారనేది మనకు తెలుసు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు సభ్యత్వం కానివ్వండి, అదే రకంగా కార్యకర్తలు, వీర మహిళలు అందరూ రోజు రోజుకి ప్రతి సంవత్సరం రెట్టింపు అవ్వటం వల్ల పార్టీలో కార్యకర్తలు పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లో మేమందరం నిలుచుకొని మరి జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని అభివృద్ధి చెందాలని, అదే రకంగా ఆయన ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి అన్ని శాఖల్లోనూ మరి ఒక గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. అటువంటి ఉప ముఖ్యమంత్రి రేపు అత్యున్నత స్థాయిలో నిలబడాలని మరి మా జనసేన కార్యకర్తలు కూడా మా కోరిక. అదే రకంగా పార్టీని మరింత బలోపేతంగా రేపు స్థానిక సంస్థల స్థానికలో అనేక రకంగా పార్టీని బలోపేతం చేసుకుని ముందుకెళ్తాం. రానున్న రోజుల్లో ఈ పండుగ వాతావరణం మరింత చేయాలని ఆకాంక్షతో సెలవు తీసుకుంటున్నా. జై జనసేన.